బాగుంది మూవీ అయితే బాగుంది. స్టార్టింగ్లో హర్రర్ ఉంది, మధ్యలో లాస్ట్ ఎండింగ్ కామెడీ ఉంది కదా, అది చాలా బాగుంది. మూవీ ఎక్కడ బోర్ ఏం లేదు, కంటిన్యూస్గా భయపడుతూ లాస్ట్ ఎండింగ్లో నవ్వుతూ ఎండింగ్ కూడా చాలా బాగుంది. సూపర్. సాంగ్స్ 2 ఉన్నాయి కానీ బాగున్నాయి అన్న. ఓ మంచి గోస్ట్, నిజంగా మంచి థ్రిల్లర్ మూవీ అని చెప్పుకోవచ్చు. నిజంగా నాకు చాలా బాగా అనిపించింది అన్న. వాషింగ్ పౌడర్ సినిమా చూడిపోతుంది కర్మ. నిజంగా జానీ పప్ప ఈ ముందు బాయ్ హీరోయిన్ పప్ప నిజంగా చాలా బాగా అనిపించింది. మీరు చూడన్న స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలా డిఫరెంట్. మన శంకర్ కూడా చాలా కామెడీ, చాలా బాగా నవ్వించాడు, తనది బాగా అనిపించింది. అట్ ద సేమ్ టైం వెన్నెలకి ఇచ్చే పర్ఫార్మెన్స్ ఉంటుంది సినిమాలో. సినిమాకి ఒక రెట్టింపు మంచి ఉత్సాహం కలిగిందన్నమాట. తన పర్ఫార్మెన్స్ కానీ నందిత మేడం పర్ఫార్మెన్స్ చాలా మంచిగా అనిపించింది సినిమాలో. కానీ అదే ఫస్ట్లో ఒక సాంగ్ ఉంటుంది అన్న, డబ్బుకు సాంగ్స్ వాడారు ఆ సినిమాలో. ఆ సాంగ్ వాడినప్పుడు గంగవ్వ పర్ఫార్మెన్స్ చాలా బాగా, సాంగ్ గంగవ్వ వాడడం చాలా బాగా అనిపించింది. క్లైమాక్స్లో అన్న నిజంగా మన శంకర్ సాంగ్ వాడారు, అది కూడా సినిమాకి చాలా ప్లస్ అనిపించింది. సో ఓవరాల్ నేను చెప్తాను, సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చాలాసేపు నవ్వుతూనే ఉంటాము. సో అంటే 2 దయ్యాల మధ్య ఒక నిజంగా వాళ్ళు ఎంత మంచి వాళ్ళు ఏ రకంగా స్త్రీల పట్ల ఎట్లా ఉంటారని చాలా బాగా కిడ్నాప్ అనేది బాగా క్లియర్ కట్ చూపించారన్న. సో కిడ్నాప్ చేయడం వల్ల ఏ రకంగా ఉంటుంది, నిజంగా సమాజం ఏమవుతుందో బాగా చూపించారు. వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు అన్న. నిజంగా సినిమాలో అనూప్ రూబెన్స్ అయితే నిజంగా పాటకు ప్రాణం పెట్టాడు. ప్రతి సీన్ కూడా అసలు మనకు నిజంగా ఈ రకంగా కూడా తీయచ్చు అన్న ఫీలింగ్ కలిగింది. నిజంగా ఒక్కొక్క పడిపోయింది అన్న, నిజం చెప్పాను అంత బాగా అనిపించింది. ఒక మంచి కామెడీ హర్రర్ మూవీ అని చెప్పుకోవచ్చు. ఈ వీక్లో ద బెస్ట్ మూవీ అని క్లియర్ కట్ అర్థమైతే నాకు తెలిసి ఈ వీక్ మొత్తం ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. అంత బాగుంది సినిమా అయితే. మెయిన్ చెప్తున్నా నందిత మేడం పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, సినిమాకి చాలా ప్లస్ అయింది. సో తన పర్ఫార్మెన్స్ కానీ లైక్ మన వెన్నెల కిషోర్ పర్ఫార్మెన్స్ కానీ, సో వీళ్ళంతా ఎత్తు అనుకుంటే నిజంగా ఒక హీరోని వాడారు, అది కూడా చాలా బాగా అనిపించింది. సో నిజంగా చాలా మంది ఫస్ట్ హాఫ్ అయితే చాలా బాగుంటుంది. సెకండ్ హాఫ్ అయితే మనం ఫస్ట్ హాఫ్ కొద్దిగా అక్కడికి అనిపిస్తారా ఇట్లాంటి సీన్స్ పెట్టుంటారా అన్న ఫీలింగ్ మనం కలిగి ఉంటుంది. నిజంగా సెకండ్ హాఫ్ అయితే నిజంగా వేరే ఉంటుంది అంటే నిజంగా అంటే మన స్టోరీలోకి వెళ్ళిపోతుంటాం. ఫస్ట్ హాఫ్ ఏముంది ఇక్కడ ఏం జరుగుతున్న ఫీలింగ్ కలిగినప్పుడు కూడా సెకండ్ హాఫ్ చూసినప్పుడు అరే ఇదే అన్న ఫీలింగ్ ఉంటుందన్నమాట. అసలు క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయ చాలా బాగా అనిపించింది. నిజంగా ఈ వీక్లో ద బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. మొత్తం కామెడీ చాలా ఉన్నది, పాటలు బాగున్నాయి, ఒక రకంగా మంచిగా తీసుకొచ్చారు. ఎందుకంటే అడవిలో ప్రాబ్లం గురించి, అక్కడ మనకు దేశం గురించి కూడా ఉన్నది, కొంచెం బ్రిటిష్ వాళ్ళ గురించి. ఆ రకంగా చాలా బాగుంది. సినిమా చూసి అందరు ప్రేక్షకులు ఆదరించాలి. చాలా బాగా వచ్చింది సినిమా, చాలా మంచిగా ఉంది. చూసినంతసేపు జోక్సే, ఇక జోక్స్ పాటలు అన్ని రకాలు చాలా బాగుంది. చాలా మంచిగా వచ్చింది సినిమా, చూసి ఆదరించాలి. చాలా బాగుంది, సూపర్ ఉందన్న. సినిమా చాలా బాగుందన్న, అందరూ చూడండి. కొంచెం థ్రిల్లింగ్గా బాగుంది, నచ్చిందంటే కొంచెం హారర్గా బాగానే ఉంది. కామెడీ మంచిగా ఉంది, కామెడీ మంచిగా ఉంది, కామెడీ హారర్ మంచిగా ఉంది. చాలా బాగుందన్న, చాలా బాగుంది సినిమా, బాగా తీశారు. సాంగ్స్ 2 సాంగ్స్ బాగున్నాయి, ఫైట్లు బాగున్నాయి, ఇద్దరు యాక్షన్ లేడీ యాక్షన్ 2 బాగున్నాయి. చాలా బాగుంది సార్, పాటలు కానీ హర్రర్ కానీ కామెడీ కానీ చాలా బాగుంది సినిమా అయితే. నచ్చింది ఆ లాస్ట్ కామెడీ ఉంది కదా, బాగా నచ్చింది నాకు ఈ సినిమా. OMG ఓ మంచి గోస్ట్. హర్రర్ మూవీస్కి ఈ మధ్య నేపథ్యంలో హర్రర్ లవర్స్కి ఒక మంచి ఫన్తో పాటు ఒక కంటెంట్ కూడా, ఆత్మలకి ఆత్మాభిమానం ఏంటి అనేది ఒక లీడ్ అనేది బాగా చూపించారు డైరెక్టర్ గారు. వెన్నెల కిషోర్ గారు కానీ శంకర్ గారు కానీ వాళ్ళ క్యారెక్టర్లు తగ్గట్టుగా ఒక మంచి బ్యాక్గ్రౌండ్ సబ్జెక్టే కాకుండా ఈ ట్రెండ్కి సంబంధించిన అన్ని వెలివెన్స్తో ప్రొడక్షన్స్ వాల్యూకి తగ్గట్టుగా ఈ మధ్యకాలంలో అనూజ్ రూబీస్ గారి మ్యూజిక్ మనం వినలేదు. ఈ మూవీలో కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ చాలా ఆసంలాగా అనిపించారు. వీటితో పాటు ఇటు ఆడియన్స్ అందరికీ కనెక్టుది. ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్. తర్వాత ఒక కామెడీ సినిమా తీసినాం అన్న. వెన్నెల కిషోర్ గారు కానీ టైమింగ్ మంచిగా ఉంది, ఇంకా డైరెక్టర్ కూడా మంచిగానే తీసినాడు. సినిమా అయితే చాలా బాగుందన్న, కొంచెం హారర్ ఉంది, డైలాగులు కూడా మంచిగా ఉన్నాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మంచిగా ఉంది. చాలా రోజుల తర్వాత అంటే హారర్ మూవీ వచ్చింది కదన్న, చాలా ఎగ్జాక్ట్గా మంచిగా ఉంది సినిమా అయితే. ఆ సాంగ్ అయితే ఫస్ట్ సాంగ్ అయితే చాలా బాగుందన్న, మస్తు ఎంజాయ్ చేసినాం మేమైతే. మొత్తం 7 మంది వచ్చినాం మనం, మంచిగా ఉంది. కామెడీ మాత్రం చాలా బాగుంది. సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ ఉందన్న, ఏకదమ్ ఉంది. చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఇంకా చూడాలనిపించే మూవీ. ఈ టైంలో మాత్రం విత్ కామెడీ అండ్ హర్రర్ మూవీ కలిసి వచ్చిన మూవీ ఏకదమ్ అనిపించింది. ఇకపోతే క్యారెక్టర్స్ మాత్రం ఏకదమ్ వాడుకున్నాడు. వాడేసుకోవడం కుమ్మేసుకోవడం గురించి మాట్లాడితే క్యారెక్టర్స్ని అయితే ఆడేసుకున్నాడు. మంచి థీమ్ ఉంది, కామెడీ ఉంది అండ్ ఎవ్రీథింగ్ అయితే బాగుంది. ఎగ్జామ్ హాల్లోకి పోతే మాత్రం ఆన్సర్లు గుర్తురావు, థియేటర్లోకి పోతే తిరిగి రారు, ఎందుకంటే మళ్ళీ చూడాలనిపించే సినిమా చాలా బాగుంది. సాంగ్స్కి వస్తే
ఆ డబ్బుల గురించి ఒక సాంగ్ ఉంది. రియల్లీ ఇట్స్ ఎన్ ఆసమ్ మూవీ, ఆసమ్ సాంగ్, చాలా బాగుంది. సాంగ్ గురించి ఎట్లా మనీ అనేది ఎట్లా వస్తుంది అని చెప్పేసి, ఎట్లా అవసరమవుతుందని చెప్పేసి ఒక మంచి థీమ్ ఉన్న మూవీ, థీమ్ ఉన్న సాంగ్. ఇట్స్ వెరీ ఫ్యాంటాస్టిక్ మూవీ అండ్ ఇది చాలా రోజులు ఆడుతుందని ఖచ్చితంగా ఆశిస్తూ. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ద డైరెక్టర్. సూపర్ అంటే సూపర్ బాయ్. ఇప్పుడే మూవీ చూసి బయటకు వస్తున్నాము. మూవీ మాత్రం పక్కా బ్లాక్ బస్టర్. వెన్నెల కిషోర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫుల్ అంటే ఫుల్ కామెడీ. వెన్నెల కిషోర్ కామెడీ కానీ అండ్ మూవీలో ఉన్న టీం వర్క్స్ అందరూ కూడా చాలా అంటే చాలా కష్టపడి చాలా బాగా యాక్ట్ చేశారు. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో పక్కాగా రావాల్సిన చూడాల్సినటువంటి మూవీ ఇది. చాలా అంటే చాలా బాగుంది. అండ్ మెయిన్ హైలైట్ అయినా గంగవ్వ ఒక మంచి సాంగ్లో గంగవ్వ మాత్రం ఇచ్చి పడేసింది. అసలు గంగవ్వ సాంగ్లో మామూలుగా అంటే మామూలుగా కాదు. ఎవరెవరు ఉన్నారు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ ఎవరైనా వచ్చి చూడాల్సిన మూవీ ఇది. ఇప్పుడే ఓఎంజీ మూవీ అయితే చూసిన బ్లాక్ బస్టర్ అన్న మూవీ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నది. కామెడీ అని ఉన్నది, మస్తు ఉన్నదన్న. ఇందులో స్టోరీ ఏంటి అంటే దయ్యాల స్టోరీ అన్న. దయ్యాలకు కూడా కామంతో ఉన్నారన్న ఈ మధ్యలో. మనుషులే కాదు, దయ్యాలు కూడా కామంతో ఉన్నది. మన వెన్నెల కిషోర్ యాక్టింగ్ అయితే సూపర్ అన్న, కామెడీతో ఉన్నాడు బాగా. మళ్ళీ వీళ్ళ యాక్టర్ని కూడా బాగా చేసినారు అన్న. యాక్టింగ్ సూపర్ అంటే సూపర్ ఉండేది. మళ్ళీ గంగావ కూడా ఉన్నాయన్న, ఒక మనీ సాంగ్లో ఉంటుంది. సూపర్ అంటే సూపర్ కామెడీ ఎంత ఉన్నాయన్న. భయ్యా ఓఎంజీ ఓ మంచి గోస్ట్. నిజంగా ఈ రీసెంట్ కాలంలో చాలా హర్రర్ ఫిలిమ్స్ వచ్చి భయపెట్టాలని చూశారు కానీ ఎవడు భయపడలేదు. బట్ ఈ సినిమా వాళ్ళు భయపెడుతూ నవ్వించారు. అది చాలా బాగా అనిపించింది నాకు. చాలా అంటే చాలా బాగా అనిపించింది. ఇందులో శంకర్ గారి క్యారెక్టర్ అయితే వేరే లెవెల్ అని చెప్పాలి నిజంగా. వెన్నెల కిషోర్ అన్న కావచ్చు, నందిత శ్వేత గారు, ఇంకో దెయ్యం ఉంది, చాలా క్యూట్ ఉంది. దెయ్యం అన్నదేమో చాలా బాగా చేశారు. ఆవిడ కూడా చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటుంది. ఒక్కొక్క సీన్లో భయపెట్టేటప్పుడు మనకు నిజంగా గుండె తడబట్టేస్తుంది, చాలా భయం వేస్తుంది. కానీ కొన్ని సాంగ్స్ కానీ చాలా బాగున్నాయి, నాకైతే చాలా బాగా నచ్చాయి. సో థియేటర్కి రండి, డోంట్ వెయిట్ ఫర్ ఓటీటీ. థ్యాంక్ యూ. హాయ్ అన్న, ఇప్పుడే ఓఎంజీ సినిమా చూశాను. ఓ మంచి గోస్ట్ సినిమా అయితే చాలా అంటే చాలా బాగుందన్న. ఇలాంటి సినిమాలు చాలా రేరుగా వస్తాయి. అంటే ఒక హర్రర్ దీంట్లో కామెడీ సినిమా చాలా బాగుందన్న, నాకు చాలా నచ్చింది. హారర్ కామెడీ సినిమా ఇదైతే. ముఖ్యంగా చెప్పాలి వెన్నెల కిషోర్ గారు, ఆయన యాక్టింగ్ అయితే వేరే లెవెల్ అని చెప్తా. మన నందిత్ గారు కానీ, మన శంకర్ కానీ చాలామంది ఫైట్ ఆర్టిస్ట్ ఉన్నారు దీంట్లో. పెద్దలు ఉన్నారు, ఒకరు ఇద్దరు కాదు, పెద్దలు ఉన్నారు. ఇంకా కామెడీ ఆర్ఆర్ అలా నడుస్తూ ఉంటుంది. సినిమా అయితే చాలా బాగా అనిపిస్తుంది అన్న. మ్యూజిక్ అయితే చాలా బాగా కుట్టాడు, నాకైతే చాలా బాగా అనిపించింది. ఆ బ్యాక్గ్రౌండ్ కానీ ఆర్ఆర్ కానీ చాలా బాగా ఉందన్న. ఒక మంచి సినిమా లవర్స్కి అయితే ఇంక పండగ అని చెప్తాను, అంత బాగుంది సినిమా అయితే. ఓఎంజీ ఓ మంచి గోస్ట్ సినిమా అయితే చాలా బాగుందని 21 రిలీజ్ అయింది. ప్రతి ఒక్క థియేటర్లో చూడాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ అన్న.